ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా తలబడేది చంద్రబాబు, జగన్ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ ఇద్దరి మధ్య జరిగే పోటీనే ప్రజలు గమనిస్తారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 ఎన్నికల్లో జగన్ చేసిన పాదయాత్ర, ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న ఓ మానసిక అనుబంధం వల్లే విజయం సాధించగలిగారని చాలామంది భావించారు. అదేవిధంగా 2024లో మాత్రం చంద్రబాబులోని అనుభవం, ఆయన నాయకత్వ పరిపక్వత, ప్రజల్లో నమ్మకం వంటి అంశాలు విజయానికి దోహదపడ్డాయని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సూపర్ 6 హామీలపై జరుగుతున్న చర్చే ఈ రాజకీయ తర్కాలకు మళ్లీ ఊతమిస్తోంది. జగన్ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చిన 6 ముఖ్యమైన హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తప్పితే మిగతావి అమలవ్వలేదని ఆరోపిస్తున్నారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాబట్టి వాటిని అమలు చేయడానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు. అయినప్పటికీ వైసీపీ వర్గం మాత్రం హామీలు అమలు కాలేదంటూ విమర్శలు చేయడం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పథకాల ప్రభావం వాస్తవంగా ఎంత ఉందని దానిపైన సోషల్ మీడియాలో, ఆన్లైన్ వేదికల్లో చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల్లో జగన్ అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపలేదు అని చాలామంది మేధావులు విశ్లేషిస్తున్నారు. వారు పేర్కొన్న దాని ప్రకారం జగన్కు 40% ప్రజల మద్దతు ఉండగా 60%కి పైగా ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారని తేలింది. ఈ గణాంకాల ప్రకారం పథకాలు ఓటర్లపై చూపే ప్రభావం 33% మించదని అంచనా వేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు సంక్షేమ పథకాలంటే స్వయం పరిపాలనపై ఆసక్తి చూపిస్తున్నారని కూడా, ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం శక్తితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారని కూడా అంటున్నారు. అందుకే చంద్రబాబు ప్రజల గౌరవాన్ని కాపాడే దిశగా నడవడమే ఆయనకు అనుకూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన అనుభవం, ప్రజల నమ్మకం కలిసొచ్చి ఎన్నికలు ఎప్పుడైనప్పటికీ ఆయనకు అనుకూల ఫలితాలనే తీసుకొస్తాయని భావిస్తున్నారు. ఓటమి తర్వాత జగన్ తిరిగి మళ్లీ అధికార కూటమిపై పోరు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో మళ్లీ అదే బాబు వర్సెస్ జగన్ తలపడే రాజకీయ రంగస్థలంపై మళ్లీ కనిపించే అవకాశం ఉంది.